నమస్తే అక్క. నమస్తే శ్రావ్య. అక్క ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాం. ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ. ఓహ్! అంటే జనరల్‌గా మనీ వాల్యూ అనేది మనకెప్పుడు తెలుస్తది తెలుసా? మన దగ్గర మనీ లేనప్పుడే మనకి మనీ వాల్యూ అనేది తెలుస్తది. అవును అంటే శ్రావ్య. మన దగ్గర మనీ ఉన్నప్పుడు మనకి దాని విలువ అనేది తెలీదు. అంతే. ఎందుకంటే మనకి జనరల్‌గా ఆన్‌లైన్ యాప్స్ అని చాలా వచ్చాయి. విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తుంటాం కదా అక్క మనం. సో, మన దగ్గర మనీ లేనప్పుడే మనకి వాల్యూ అనేది తెలుస్తది. అవును. అంటే మనీ ఉంటేనే మనకి సొసైటీలో మంచి రెస్పెక్ట్ వస్తది. అన్నీ వస్తాయని కూడా అంటుంటారు అవును. గదా! అవును. సో, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటుంటారు. సో, అంతేగా. అసలు మనీకి మనం వాల్యూ ఇవ్వాలా? లేదా మనుషులకి వాల్యూ ఇవ్వాలా అక్క? లేదా డబ్బు ఉన్న మనిషికి వాల్యూ ఇవ్వాలా అక్క? మంచి క్వెషనే. కన్‌ఫ్యూజింగ్ క్వెషన్. శ్రావ్య, ఈ రోజుల్లో అయితే చాలా మందికి మనం తరచూ వినేది వాళ్ళు డబ్బుకే ప్రేమిస్తారు, అవును. డబ్బుకే విలువిస్తారు అని అంటూ ఉంటారు. అవును. నిజమే శ్రావ్య, డబ్బుకి నిజంగా విలువ ఇవ్వాలి. అలా అని మనుషుల్ని విలువ ఇవ్వద్దు అని నేను చెప్పను. మనుషుల్ని కించపరచమని కూడా అస్సలు చెప్పను. కొన్ని సార్లు ఎంత డబ్బున్నా మనిషికి విలువ ఉండదు. అవును. ఎలా అంటే తనకు కావాల్సిన ఎమోషన్స్ ఉండకపోవచ్చు, తనకు కావాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ ఉండకపోవచ్చు. కొందరికి ఎంత డబ్బుండి ఏం లాభం అంటారు. అలాంటి సమయాల్లో డబ్బుండి ఏం లాభం అన్న మాట వర్తిస్తుంది. అవును. కొన్నిసార్లు కొందరికి ఇప్పుడు ఎవ్వరైనా శ్రావ్య, నువ్వు వెళ్ళి ఒక అనద్దుగాని వాటర్ తాగాలన్నా కూడా వాటర్ నేచర్‌లో ఒక భాగం. కానీ మనం కొనుక్కొని తాగుతున్నాం ఈరోజు. అవునా కాదా? అవును. కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు వెనక్కెళ్తే ఇదివరకు ఎవ్వరు వాటర్ కొనుక్కునే వాళ్ళు కాదు శ్రావ్య. ఎక్కడ కావాలంటే అక్కడ బోర్స్ ఉండేవి, పంప్స్ ఉండేవి, లేదా ఇలా చిన్న చిన్న చెరువులు అలా ఉండేవన్నమాట. ఏరులు ఇలా ఉంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళే ప్రయాణాల్లో చెరువులు అవి ఉంటే వాటర్ తీసుకొని కొద్దిగా తాగేవాళ్ళు. అవును. ఇప్పుడు అలా కాదు. వాటర్ కావాలంటే సమ్ ఆఫ్ అమౌంట్ పే చేయాలి, తీసుకోవాలి. అంటే మనం వాటర్ కూడా కొనుక్కొని తాగుతున్నాం. ఒక మనిషి దగ్గర డబ్బులు లేకపోతే తన దాహం కూడా తీరదు. భోజనం వరకు వెళ్ళట్లేదు మనం. అవును. దాహం కూడా తీరదు. అవునా కాదా? అవును. మరి డబ్బులు ఇంపార్టెంటే కాదా? ఇంపార్టెంటే. అది. ఈ రకంగా మనము డబ్బుకి వాల్యూ ఇవ్వాల్సిందే శ్రావ్య. అలా అని మనుషుల్ని కించపరచకూడదు. మనుషుల్ని గౌరవించుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనం ఇప్పుడు సొసైటీని చూస్తే డబ్బులు, ఎర్నింగ్ ఎంతసేపు సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి. డబ్బులు సంపాదించడమే మెయిన్ గోల్‌గా పెట్టుకుంటున్నారు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు అంతే. అవును. డబ్బులు, వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇదే వాళ్ళ ప్రపంచం అయిపోయింది. అదే వాళ్ళ సంపాదన అయిపోయింది. అంతేగాని నిజంగా చెప్పాలంటే శ్రావ్య, రిలేషన్స్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా సఖ్యతగా ఎవ్వరు ఉండట్లేదు. బికాస్ ఆఫ్ మనీ. నువ్వన్నట్టుగా మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఫ్రెండ్‌షిప్స్ కొత్తగా ఉంటాయి. కొత్త రిలేషన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇలా రకరకాలుగా వివిధ రకాలు వాళ్ళ దగ్గర డబ్బులుంటే వస్తాయి. కానీ వారి యొక్క కుటుంబాన్ని మాత్రం పట్టించుకోరు. వాళ్ళ యొక్క కుటుంబ వ్యక్తుల్ని మాత్రం ఇచ్చేసుకోరనమాట. కలుపుకోరు. అయితే ఈ డబ్బు అనేది ఎంత ఇంపార్టెంటో అంత చెడును కూడా తెచ్చిపెడుతుంది. అవును. మంచి త్రోవలో వెళ్ళే వాళ్ళకి డబ్బులెప్పుడూ మంచే ఇస్తాయి. చెడ్డ త్రోవలో వెళ్ళే వాళ్ళకి చెడే జరుగుతుందనమాట. అయితే ఈ డబ్బు సంపాదించడం అనేది ఒక వ్యసనంలా అయిపోయింది. అవును. ఎంత సంపాదించినా ఇంకా ఏదో కావాలి. ఒక 10,000 సంపాదించేవాడికి 20,000 సంపాదించాలని కోరిక. 20,000 సంపాదించేవాడికి 40 కావాలి. 40 సంపాదించేవాడికి 60. లక్షలొచ్చేవాడికి కోట్లు కావాలి. అవును. ఈ రకంగా అంటే ఎంతొచ్చినా ఇట్స్ ఏమంటారంటే టేస్ట్ తెలియని ఒక రుచి. ఎంత సంపాదించినా ఇంకా కావాలి అనిపిస్తుంది తప్ప, ఇక్కడితో చాలు ఇంకా వద్దు అనుకునే మనిషి ఎవ్వరు ఉండరు. ఎకనామిక్‌గా అది ఇంటర్మీడియేట్‌లో మనకు ఉండే ఉంటుంది. చాలా మందికి తెలిసిన విషయం ఎకనామిక్స్‌లో ఉంటుంది. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్‌సాటిస్ఫై. అంతే కదా! దానికి ఎండ్ కూడా ఉండదు. హ్యూమన్ వాంట్స్‌కి ఎండే అసలు ఉండదు. ఎందుకంటే ఒకటి కావాలి అనుకుంటే ఇంకొకటి కావాలి. ఒకటి సాటిస్ఫై అవ్వగానే ఇంకొకటి కావాలి. అంతే. ఇప్పుడు బైక్ ఉన్న వాళ్ళకి కార్ కావాలి. కార్ ఉన్న వాళ్ళకి ఇంకేదో కావాలి. అంటే ఆ కార్‌లోనే ఇంకా నంబర్ 1 మోడల్ కావాలి అనుకుంటారు. ఈ రకంగా. అంటే సో, మనుషులకి ఆశలెక్కువ అంటావా అక్క? ఆశలెక్కువే. మరి డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు? బికాస్ వి హావ్ సమ్ ఏమంటారు కోరికలు. అంతే కదా! మనకేవో నీడ్ ఉంది, వాంట్స్. మనం అన్‌సాటిస్ఫై వాంట్స్‌తో ఉన్నాం కాబట్టి డబ్బులు సంపాదిస్తున్నాం. కానీ ఈ డబ్బులు ఇంపార్టెంట్, మనం వాల్యూ ఇవ్వాలి. కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నీ దగ్గర ఉన్న డబ్బులతో మనం హ్యాపీగా ఉండడం తెలుసుకుంటామో, మన చుట్టూ ఉన్న రిలేషన్స్‌ని కాపాడుతూ ఉంటామో, వాళ్ళు నిజంగా వర్తీగా జీవిస్తున్నట్టు, వాల్యుబుల్‌గా జీవిస్తున్నట్టు. అయితే శ్రావ్య, ఇప్పుడు నువ్వు ఇందాక ఫస్ట్‌లో అన్నట్టు డబ్బులుంటేనే మనుషులకు విలువ కూడా ఇస్తున్నారు. బయట సొసైటీలో చాలామంది. అందుకే మనం డబ్బులు ఇంపార్టెంట్ అని పదే పదే చెప్పుకోవాల్సొస్తుంది. హ్మ్. సొసైటీలో ఇదివరకు వాళ్ళకి బాగా ఆస్తులున్నా, బాగా సంపాదన పరులైనా సడన్‌గా వాళ్ళ
లక్ అక్కడితో ఆగిపోయి సంపాదన పడిపోతే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాల్యూ ఇవ్వడం మానేస్తున్నారు. ఒకప్పుడు అతను లక్షల్లో సంపాదించే వ్యక్తి అయినా కూడా లాస్ట్ డే ఎండ్ ఆఫ్ ది డే సంపాదన లేకపోతే తనకు వాల్యూ ఇవ్వట్లేదు. ఎవరి వరకు ఎందుకు శ్రావ్య, ఇంట్లో హస్బెండ్స్ సంపాదించకపోతే చాలా మంది వైఫ్స్ ఊరుకుంటారా? ఇది కామన్, ఇక్కడ ఎందరో కనెక్ట్ అవుతారు ఈ పాయింట్కి. ఎవ్వరు ఊరుకోరు. సంపాదించిన మగవాడిని సంపాదించట్లేదు అని పదే పదే ఇంట్లో ఆడవాళ్ళు కూడా తిడతారు. అవునా కాదా? అవును, సో ఇప్పుడు మన డబ్బు ఇంపార్టెంటే కాదా? ఇంపార్టెంట్. అయితే ఇంపార్టెంట్ ఎందుకు అయిందంటే డబ్బు లేకపోతే మన నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వవు. అవును, రైస్ కావాలి, పప్పులు కావాలి, బియ్యం కావాలి, తర్వాత మిగతా అదర్ గ్రాసరీసే కాదు, అదర్ సాటిస్ఫైయింగ్ వాంట్స్ కూడా దాంతో. ఒక మూవీ చూడాలన్నా టికెట్ కావాలి. టికెట్ ఎలా వస్తుంది? మనీ ఉంటే. అది. సో మనీ ఈజ్ ఇంపార్టెంట్, అంతే కదా? ఇప్పుడు ఇంపార్టెంటే కాదా? అవును, కానీ అదే డబ్బు కోసం పిచ్చి అవ్వకూడదు. ఒక ఏజ్ వెళ్ళిపోతే శ్రావ్య మళ్ళీ అది వెనక్కి తేలం. అవును, మంచిగా సంపాదిస్తున్నావు, హ్యాపీగా ఉండు, ప్లాన్డ్గా వెళ్ళు, వివిధగా అంటే అతిగా ఖర్చు చేయకు. 100 రూపాయలు ఉన్నప్పుడు 50 రూపాయలు ఖర్చు పెట్టు, 50 సేవింగ్స్ చేయి. ఈ రకంగా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్నకంటే ఎంత సేవింగ్ చేస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు లక్షల్లో సంపాదించు, కోట్లలో సంపాదించు, అది అనవసరమైన విషయం. బట్ నువ్వు సేవింగ్స్ ఎంత చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. 1,00,000 రూపాయలు సంపాదించి 95,000 ఖర్చు పెడితే ఇంకా నువ్వు ఎందుకు సంపాదించాలి ఆ 1,00,000? అంతే కదా? అవును, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించి 60,000 సేవింగ్స్లో పెడుతున్నావు అంటే యువర్ గ్రేట్ అని నేను అనుకుంటాను. అంతే 40,000 అంతా రన్ చేసి అంత పొందిగ్గా ఉండే మిగతా 60,000 వాళ్ళు సేవింగ్స్లో పెడుతున్నారు అంటే వాళ్ళ భవిష్యత్ 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో మనం చెప్పగలం. ఈ సేవింగ్స్ అనేవి చాలా క్రియాలిటీ ఉన్న పొజిషన్స్లో మనకు నీడ్ అవుతాయి. డబ్బులు సంపాదించడం అంటే మనీ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం ఎంత నిజమో సేవింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ శ్రావ్య. కాబట్టి మనుషులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటి నేర్చుకోవాల్సింది మనీ సేవింగ్. 10 రూపాయలు ఉన్న వాళ్ళు అట్లీస్ట్ 3 రూపాయలు సేవ్ చేయాలి. ఈ సేవింగ్స్ ఏది వర్త్, ఏది వాల్యూ దానిపైన ఇన్వెస్ట్ చేసి మనకి ఫ్యూచర్లో ఇది రిటర్న్ ఇన్కమ్స్లో డబుల్ అవుతుంది అన్నప్పుడు దానిపైన ఇన్వెస్ట్ చేస్తే మన మనీ ఎక్కడికి వెళ్ళలేదు, మనతో సేఫ్గా ఉన్నట్టు అనమాట. ఇది మనుషులు తెలుసుకోవాల్సింది. ఓకే అక్క, మరి నాకు ఒక డౌట్. ఇప్పుడు కొంతమందికి మనీ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు వస్తాయి కదా అక్క. అంటే ఎక్కువ అవును, మనం ఇంత అమౌంట్ అనేది, అంటే ఎవరైతే లోలో ఉంటారో వాళ్ళు సడన్గా ఎక్కువ మనీ చూసేసరికి అంటే ఎక్కడ ఆ అమౌంట్ ని కూడా అంతకు మించి Waste ఇంకా చేస్తారు. కావాలి అనే ఆశతో ఉంటారు. బెట్టింగ్స్ అవి ఆ, వేస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంటారు. అదే ఇంకా ఎక్కువ మనీ కావాలి, ఉన్నది పోయిద్దిగా. అంటే వాళ్ళు ఏ దారి మనం ఎంచుకుంది రైట్ రాంగ్ అనే చూడరు. ఎలా అయినా మనకు మనీ కావాలి, మనీ అంతే. కావాలంటే ఏదైనా చేయాలి అందుకే అనే పాయింట్ లో ఉంటారు. అందుకే మనం ఫస్ట్ లో ఏం చెప్పామంటే ఉన్న డబ్బుల్ని ఎలా వాడుతున్నావు, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటున్నావు, నువ్వు ఎంత సాటిస్ఫై అవుతున్నావు, ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది. ఉన్న దాంతో సాటిస్ఫై అయ్యి హ్యాపీగా ఈ లైఫ్ని ఎంజాయ్ చేస్తే అది వర్తి అండ్ వాల్యుబుల్ లైఫ్. ఎందుకంటే శ్రావ్య వన్స్ ఇప్పుడు గత ఏడాది నువ్వు తేగలవా, 2023 తేగలవా, 24 తేగలవా? మనం వెనక్కి వెళ్ళి చూస్తే అసలు ఫస్ట్ మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఏం తప్పు చేసాం, ఎక్కడెక్కడ వేస్ట్ ఖర్చులు చేసాం. అసలు ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు ఎవ్రీ మంత్ చూసుకోవాలి ఎంత వేస్ట్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము, దీన్ని అనవసరంగా ఖర్చు పెట్టామన్న ఆలోచన ప్రతి మనిషికి ఉండాలి. అది ఉన్నప్పుడే నెక్స్ట్ టైం అది మనం రిపీట్ చేయమన్నమాట. ఈ రకంగా ఏంటంటే నువ్వు అన్నట్టుగా బెట్టింగ్స్ వేస్తారు. ఇప్పుడు 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు కావాలని 10 బెట్టింగ్ వేస్తారు. అవును, అదృష్టం బాగున్నవాడికి అంటే వాళ్ళ వస్తుంది. ఆశ చూసావా, 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి కూడా వస్తుంది. శ్రావ్య. అలాంటి వాళ్ళకి స్టార్టింగ్ లో రుచి అలవాటు చేసుకోవడానికి ఏమో తెలియదు, కానీ కొందరికి వస్తూ ఉంటాయంట. అవును, అది అన్ని రోజులు ఒకలా ఉండవు. వీడు ఆ కాన్ఫిడెన్స్ తో ఏం చేస్తాడు, నాకు ఇంత వచ్చింది కదా, ఒకేసారి వాడి దగ్గర ఉన్న సమ్ ఆఫ్ అమౌంట్ అంతా కూడా వేసేస్తాడు. అప్పుడేమవుద్ది, మొత్తం అసలు పోయే ఉన్నది పోయే అయిపోతుంది, జీరోకి వచ్చేసినట్టే. నీకు జీరోకి రావడం కంటే కూడా ఆ కొద్దిగా ఏదైతే ఫస్ట్ లో నీ దగ్గర ఉందో అది ఉంచుకోవడమే మిన్న కదా. అవును, మనం జీరోకి పడిపోవడం కంటే కూడా ఆ కొద్ది అమౌంట్తో అయినా మన లైఫ్ని రన్ చేస్తే చాలా బెటర్. అందుకే బెట్టింగ్స్లో ఈజీ మేకింగ్ మనీ వద్దు. హార్డ్ వర్క్ చేసి సంపాదించుకుంటే కష్టం విలువ తెలుస్తుంది మనకి. ఆ కష్టార్జితం ఎలా అంటే, అమ్మో ఇంత కష్టపడితే అమౌంట్ వచ్చిందన్న విషయం తెలుసుకొని మనం ఆ డబ్బుల్ని జాగ్రత్తగా వినియోగిస్తాం. డబ్బుల్ని అంటే డబల్ జస్ట్ ఒక 10 or 20 మినిట్స్లో డబల్ అయిపోయే అమౌంట్తో కష్టం తెలియదు వాళ్ళకి. వాడు ఏం చేస్తాడు, ఫ్రెండ్స్ అంటాడు, పార్టీ అంటాడు, దరిద్రమైన అలవాట్లు వీడికి ఉండడమే కాకుండా ఇంకో 10 మందికి చేరవేస్తాడు. ఇలా అంటే ఒక్కరి సావాసం వల్ల 10 మంది చెడిపోవడానికి ముఖ్య కారణాలు ఇవే. అవును, వీటి వల్లే మిగతా 10 మంది కూడా చెడిపోతున్నారు. డబ్బుల వల్ల బాగుపడే వాళ్ళు ఉన్నారు, చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ఎవరు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నారు, నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఏ వేలో ఉంది. కొందరు శ్రావ్య డబ్బు పిచ్చి వల్ల పక్కన వాడు చచ్చిపోతున్నా కూడా అవును, మెడికల్ ఎలివెన్సెస్ కూడా ఇవ్వడానికి ఇష్టపెట్టుకోరు.
ఇలాంటివి ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే ఓన్ ఫ్యామిలీ మెంబర్స్లోనే చూస్తాం అవును. ఎక్కువగా. కానీ అది ఎంతవరకు కరెక్టో మరి నాకు తెలియదు గానీ, అది అబ్సల్యూట్‌లీ రాంగ్ నన్నడిగితే. అవును. అది అదర్స్ అందరికీ కరెక్ట్ అనిపించొచ్చు. మన చుట్టాల్లో ఒకరికి బాలేదు అన్నప్పుడు, ఆ డబ్బులు వాళ్ళకి అవసరం అవుతాయి అన్నప్పుడు, పోనీ పూర్తిగా ఇవ్వకపోయినా ఒక 30% ఆఫ్ అమౌంట్ ఇవ్వడం వల్ల నష్టం ఉండదు. వాళ్ళకి నిజంగా మీరిచ్చే డబ్బుల వల్ల ఆరోగ్యం బావుందంటే, ఈశ్వరుడికే సేవ చేసినట్టుగా భావించాలి. కానీ నేను చాలా మందిని ఇది అంటే అది చూసాననమాట. కూడా వాళ్ళేం ఫ్రీగా ఇవ్వట్లేదు కదక్క. విత్ ఇంట్రెస్ట్‌తో సహా తీసుకుంటారు కదా! తీసుకుంటారు. పోనీ అలా అది నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఒకవేళ ఫ్రీగా ఓన్ ఇప్పుడు బ్రదరు, సొంత అన్నయ్య, సొంత అక్క, సొంత చెల్లి వాళ్ళనుకో ఇవ్వాలి ఫ్రీగా అయినా. ఫ్రీగా ఇస్తే తప్పేముంది? మన చెల్లి, మన అన్నయ్య, మన ఫ్యామిలీయే కదా! వాళ్ళు బావుంటే వాళ్ళకిచ్చేస్తారు. అవును. వాళ్ళు బావుంటే, వాళ్ళ అదృష్టం బావుంటే వాళ్ళకంతా సెట్ అయిపోయాక ఎవ్వరు ఉంచుకోరు. మీ డబ్బులు మీకిచ్చేస్తారు. అవును. కానీ అలా కూడా నువ్వు చెప్పినట్టు వడ్డీకి కూడా ఇవ్వట్లేదు కదా శ్రావ్య. అవును. వీళ్ళ ప్రాణాలు ఏమైపోయి గంగలో కలిసిపోతే నా డబ్బులు రావేమో అని ముందే భయపడి అవును. ఇవ్వడం మానేస్తున్నారు. ఇంత క్రూయల్‌గా తయారయ్యంటే మృగాల్లాగా పక్కన మన కుటుంబంలో ఉన్న మనుషులు కూడా మనము రక్షించుకోలేని స్థితికి దిగజారిపోయాం. ఈ ధోరణిలో ఈ ప్రపంచం అంతా నడుస్తుంది శ్రావ్య. కాబట్టి డబ్బులు సంపాదించడం, డబ్బులు ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు ఎథిక్స్, రిలేషన్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఎంతసేపు ఈ డబ్బు సంపాదనలో పడి మన పిల్లలు మనము, మన పిల్లలు మనము అనుకుంటున్నాము. నీకు 20 ఇయర్స్ తర్వాత నీ పిల్లలు కూడా నిన్ను చూడరు. అవును. నువ్వు చూస్తే కదా ఇక్కడ వాళ్ళు చూసేది. డబ్బు సంపాదించడమే కాకుండా పిల్లలు మన నుంచి నేర్చుకునేవి గుణాలు. నీ డబ్బు సంపాదన వాళ్ళు పుచ్చుకుంటారో పుచ్చుకోరో మనకి తెలీదు గానీ, నీలో ఉన్న గుణాలు మాత్రం ఖచ్చితంగా పిల్లలు నేర్చుకుంటారు. 50% ఆఫ్ గుణాలు పేరెంట్స్ నుంచే పిల్లలకొస్తాయి. కాబట్టి నువ్వు పెద్దల్ని గౌరవించి, నీ ఫ్యామిలీని నువ్వు చక్కగా చూసుకున్నట్టయితే, ఫ్యూచర్‌లో నువ్వు ప్రాబ్లమ్స్‌లో ఉన్నా వాళ్ళందరూ నీ పిల్లల్ని చూసుకుంటారు. అవును. అలాగే నీ పిల్లలు కూడా మంచి అలవాట్లు నేర్చుకొని, నువ్వు ఇప్పుడు ఏదైతే మంచి చేశావో అది 20 ఇయర్స్ తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని చూసుకునేలా ఉంటుందన్నమాట. కాబట్టి తెలిసి తెలియక డబ్బు వెనకే పరిగెత్తడం కాకుండా డబ్బులు సంపాదించాలి శ్రావ్య. నేను డబ్బులు సంపాదించమనే చెప్తున్నాను. కానీ డబ్బుతో పాటు ఇవన్నీ మెయింటైన్ చేసే వాళ్ళే గుడ్ బిహేవియర్, గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎగ్జాక్ట్‌లీ. సో, మనీ యొక్క ఇంపార్టెన్స్ గురించి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసావు అక్క. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రావ్య.